నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన కేంద్ర బృంద సభ్యులు సహాయక చర్యలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. గుంటూరు జిల్లాలో ఏ మేరకు పంట నష్టం జరిగింది, దెబ్బతిన్న ఇళ్లు, వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పశువులు, ఇతర అంశాలను కలెక్టర్ నాగలక్ష్మి కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. This is Tadepalli area, sir. This one is on the opposite side of Vijayawada, sir. Our side. This is an urban area only, sir. So they also had water, sir, completely. And this is also like these kind of like all their household goods are all gone out and damaged, sir. వరదలతో నష్టపోయిన బాధితుల్ని పరామర్శించకుండా జైల్లో ఉన్న తన అనుచరుల కోసం మాజీ సీఎం జగన్ పరామర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. గుంటూరులో డొక్క మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. డార్క్ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ డొక్క ఎద్దేవా చేశారు. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం వాళ్ళు గత జైల్లో వారం తర్వాత తీసుకుంటారు. కానీ ప్రజలంతా కాకవికులై ఉన్నారు, చాలామంది చనిపోయారు. చనిపోయిన ప్రాంతాల్లో బాధితులకు ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ వైసీపీ. ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే దోచుకోవాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ ఎలక్షన్లో పట్టుకొచ్చుకోవాలి. తప్పితే రాజకీయం అంటే ప్రజాసేవ అనేది ఒక ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయారు. అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను ఒకసారి రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి. అరండల్పేటలోని శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థాన ప్రాంగణంలో 40వ గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధి ఆలా సాంబశివరావు తెలిపారు. 9వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. గత 39 సంవత్సరాలు భక్తుల సహాయ సహకారాలతో గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఇది 40వ సంవత్సరం. 40 సంవత్సరంలో 5 రోజులు పూజా కార్యక్రమం ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమం విజయవంతంగా ముగిసినాయి. ఇది 6వ రోజు ఉదయం పూట పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈవినింగ్ పూజా కార్యక్రమం ఉంటుంది. నవరాత్రులు పూజలు జరుగుతూ ఉంటాయి. ఆఖరి రోజు ఆదివారం 9వ రోజు స్వామివారికి, ఆంజనేయ స్వామికి, వినాయకుడి స్వామికి నవరాత్రులు ఆఖరి రోజు విశేష పూజా కార్యక్రమం కలవు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విఘ్నేశ్వర స్వామి నిమజ్జన కార్యక్రమం కలదు. ఆ నిమజ్జన కార్యక్రమంలో కోలాటాలు, చెక్క భజనలు. సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. శంకర్ విలాస్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాల్యాద్రి, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొని ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ తీవ్రంగా దెబ్బతిందని, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేతలు తెలిపారు. ఈ రోజు కూడా నిధి సేకరించి రాష్ట్ర పార్టీకి, తద్వారా వరద బాధితులకు అందరూ కూడా పంపే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ నగరంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి ఉదారంగా ఆదుకునే అలవాటు మన నగరానికి ఉంది. మొన్న కూడా కేరళ వరద బాధితుల్ని ఆదుకునే దాంట్లో భాగంగా కూడా దాదాపు 30 ప్రజలు ఎప్పుడు ఎటువంటి ప్రకృతి విపత్తులకు గురై ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు అందజేసినటువంటి ఘనమైన చరిత్ర ఆ పార్టీకి ఉంది. ఇప్పుడు కూడా మరి ఒకవైపు సహాయ కార్యక్రమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్నటువంటి దానికి మద్దతుగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కూడా మీరు ఒంటరిగా లేరు, మీకు మేము భరోసా ఇస్తున్నాం, మేము ఉన్నాం అనేటువంటి పద్ధతుల్లో ఒక సందేశాన్ని వాళ్ళకి పంపించాల్సినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉన్నది. అందువల్ల మన నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఈ విరాళాల సేకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునిచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడి రోడ్డుపై అక్రమ కట్టడాల నిర్మాణాలు కూల్చివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ కోరారు.
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు కూతవేట దూరంలో గాంధీ పార్క్ గోడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో నడి రోడ్డుపై అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో నిర్మాణం కారణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ప్రజా సంఘాలు గతంలో హెచ్చరించినా కూడా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని శ్రీధర్ వాపోయారు. మున్సిపల్ కాంట్రాక్టర్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రజల విజ్ఞప్తులను గాలికి వదిలేసి మున్సిపాలిటీ ఉన్నతాధికారులు నగర మేయర్ కలిసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అర్ధరాత్రులు స్లాబ్ వేసేందుకు రహస్యంగా సెంటరింగ్ చెక్క ఏర్పాటు చేశారని అన్నారు. గతంలో ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో గాంధీ పార్క్ స్థలాన్ని కూరగాయల మార్కెట్ స్థలాన్ని తీసుకుని ఆ ప్రాంతంలో వెడల్పైన రోడ్డుగా విస్తరణ చేశారని, ఇంతకాలం ఈ రోడ్డును ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జరిగిందని, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలుసు కూడా మేయర్ కలిసి కాంట్రాక్టర్ వద్ద కమిషన్ల కోసం అక్రమ కట్టడం చేపట్టారని శ్రీధర్ మండిపడ్డారు. భవిష్యత్తులో మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్మాణాలు కూల్చేయాలని తెలిపారు. ఈ నిర్మాణాలపైన స్థానిక తూర్పు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, కల్లా మాధవి, పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టి సారించి నిర్మాణాలు ఆపని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహిస్తామని శ్రీధర్ మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. కౌన్సిల్లో 2 సార్లు వ్యతిరేకించిన కౌన్సిల్ సభ్యులు అయినా గానీ దాన్ని ప్రభుత్వానికి పంపించి 22 చోట్ల బస్సులు వెళ్లని చోట్ల, 22 చోట్ల బస్సులు తిరగని చోట్ల మరి పర్మిషన్లు ఎలా ఇచ్చారు మరి గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. మరి దీనిలో భాగంగా ఈరోజు అర్ధరాత్రి దీనికి స్లాబులు వేద్దామని చెప్పి మరి పట్టాలు కట్టారు. సీక్రెట్ గా వేయటం కోసం ఈ పట్టాలన్నీ కట్టారు. దానికోసం ఈ రోజున మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఎవరైనా గనక ఈ రోజు నైటు స్లాబులు వేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. మరి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు తూర్పు శాసనసభ్యుడు నజీర్ అహ్మద్ గారు, పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, వీళ్ళందరూ ఇట్లాంటి బస్సు బేల నిర్మాణాలపైన గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులపైన దృష్టి సారించి తక్షణమే రోడ్డుకి అడ్డంగా ఉన్న ఈ నిర్మాణాన్ని కూలగొట్టాలని రాజేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో పిఎస్ నగర్లో 19వ గణపతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 14వ తేదీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితిని చాలా గొప్పగా పండుగగా చేస్తున్నారు. మరి ఈ రోజున ఒక భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కావున పిఎస్ఆర్ ప్రజలు, అనుభవం ఉన్న ప్రజలు కూడా వచ్చి అన్నదానంలో పాల్గొనడం కోరుకుంటున్నాము. 14వ తారీఖు అనగా భగవంతుడి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. కావున ప్రజలు కూడా ఏనాడుగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ఇట్లు రైజర్స్ సర్కిల్ పిఎస్ నగర్. ఆర్ఎస్ఎస్లో పయనించి భిన్నాభిప్రాయంతో బయటకు వచ్చిన ఓ దళితుని ఆత్మకథను పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని ఈ నెల 14న ఆవిష్కరించనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా పూలే సిరియర్ లిటరేచరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేనెందుకు హిందువు కాకుండా పోయాను అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 14వ తేదీన సిపిఎం ఆఫీసులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి కవి, జర్నలిస్ట్ విల్సన్ అధ్యక్షత వహించనున్నారు. పుస్తక రచయిత బన్వర్ మేఘ్వంశీ, కాంగ్రెస్ నేత రాజు, పుస్తక అనువాదకులు సత్యరంజన్ పాల్గొంటారని కొరువి వినయ్ కుమార్ తెలిపారు. చాలా ముఖ్యమైన అవకాశాలు వచ్చే సందర్భంలో కూడా ఆయన్ని అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టే సందర్భంలో ఆయన అవన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నాకు ఇట్లా వివక్ష జరుగుతుందని ఆలోచన చేసి తర్వాత కాలంలో ఆయన పునఃపరిశీలన చేసుకుని మొత్తం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం ఏంటి, ఆచరణ ఏంటి అనే అంశాల మీద ఆయన చర్చించుకుని ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష ఉన్నది, దీన్ని మనం అర్థం చేసుకోలేక వీళ్ళకి సేవ చేసాం, నాకు వచ్చే అవకాశాలు కూడా వీళ్ళు తొలగించారు, ఇక్కడ కులం బ్రాహ్మణాధిక సమాజంలో ఉన్నటువంటి ఈ భావజాలానికి వ్యతిరేకంగా నేను పనిచేయాలని ఆలోచించి ఆయన అనుభవాల సారాంశంగా నేను ఎందుకు హిందువు కాకుండా పోయినటువంటి హెడ్డింగ్ తోటి నగరంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. వాడవాడల బొజ్జగొనపయ్యకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తున్నారు.
విఘ్నాలను తొలగించాలని విఘ్నేశ్వరుడికి పూజలు జరిపారు. గణపతి మహోత్సవాలు వాడవాడలా వైభవంగా కొనసాగుతున్నాయి. భారీ గణపయ్య విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకల శుభాలు కలగాలంటూ నిర్వాహకులు పార్వతీ తనయుణ్ణి వేడుకున్నారు. ఓం జయ గణనాథ హరే స్వామి శివ గణనాథ హరే తొలి దైవము ఇల నీవే ముల్లోకములెల్లా స్వామి జయ గణనాథ హరే పార్వతి పరమేశులకే ముద్దు కుమారుడవే స్వామి ముద్దుల తనయుడవే విజ్జల కల్లను గురువై. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో బీఎస్సీ ఆక్వా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత కళాశాల ఎలైడ్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. కళాశాల అధ్యాపకురాలు శివాని మాట్లాడుతూ అసలు ఆక్వా కల్చర్ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, పెంపకాలు మొదలగు వాటి గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు. ఎగ్జిబిషన్ ని చూడడానికి అనేక మంది విద్యార్థులు తరలివచ్చారు. వాళ్ళు ఎంతో చక్కగా అన్నీ ప్రతిపరిచారు. ఏ రకంగానూ అంటే అసలు ఏ రకంగా కల్టివేట్ అనేది చేస్తారు, ఫిషింగ్ కల్టివేట్ ఏ రకంగా జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ పాండ్స్లో కల్టివేట్ చేస్తారు అనేది అంతగా తెలిసేలాగా మంచిగా మోడల్స్ అలాగే లైవ్ ఆక్వాటిక్ స్పీసీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఇది చూడడానికి ఎంతోమంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి మంచిగా చూసి మంచి ప్రతిభను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.